ఒకే ఒక స్టేట్మెంట్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి మనకు అన్నీ చెప్పారు కానీ ఎంత డబ్బు తృప్తినిస్తుందో చెప్పలే. ఇంతవరకు ఎవరు చెప్పలే. డబ్బు ఎర్న్ చేయమని చెప్పారు, కానీ ఎంత డబ్బు నీకు తృప్తినిస్తుందో ఫిగర్ అవుట్ చేసుకో, లేదా నీ అవసరాలకు ఎంత డబ్బు కావాలో నువ్వు నిర్ణయం తీసుకుని ఆ మేరకు ఎర్న్ చేసి డబ్బు నుంచి విముక్తి పొందు అని చెప్పింటే చాలా బాగుండేది. కానీ మనకు చెప్పని కారణంగా కోటీశ్వర్లు కూడా స్కాములు చేస్తున్నారు. ఇంకా డబ్బు కోరుకుంటున్నారు, ఇంకా బిల్డింగ్లు కొంటున్నారు, ఇంకా ప్లాట్లు కొంటున్నారు. కొనొద్దనట్లే, ఎందుకు కొంటున్నారో తెలియదు, వాడు అనుభవించేది లేదు, చేసేది లేదు. పోనీ అనుభవించే వాడికి ఇస్తారంటే ఇయ్యరు. ఇప్పుడు గడ్డి మోపు దగ్గర కుక్కున్నట్టే ఉంటుంది, అది తినదు, ఆవులను తిననీయదు. సో ఇప్పుడు ఇది కూడా ధర్మ సంకటం. నాకు కూడా సిటీకి వచ్చిన తర్వాత నేను నా ఫ్రెండ్స్ ఎప్పుడు కలిసిన డబ్బు 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 ఇదే చర్చ. ఎందుకు వస్తుంది తెలుసా? టేసన్ మన దగ్గర లేదు కాబట్టి. మన దగ్గర ఏది ఉందో చర్చించాం అసలు. ఏది లేదో అదే చర్చ, ఏది లేదో దాని గురించి బాధ, ఏది లేదో దాని గురించి చింత. ఇప్పుడు ఆనందంగా లేరు కాబట్టి ధ్యానం 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 అంటున్నారు. నిజంగా నువ్వు బాగున్నావు అనుకో, అసలు ఇక్కడి నుంచి జగద్గురువు పోయినా యూ డోంట్ కేర్. అది ఏ అవసరం. నేను ఒక అనాలజీ రాసింది, పక్కనే హార్ట్ ఆపరేషన్ చేసి ఒక అతిపెద్ద సర్జరీ ఉన్నా, సర్జన్ ఉన్నా, నువ్వు అతని దగ్గరికి జస్ట్ హాయ్ హలో చెప్తావు. కానీ నాకు ఒకసారి గుండె పోయి నన్ను ఎందుకంటావు? నీకు ప్రాబ్లమే లేనప్పుడు అతను మనిషి అవుతున్నాడు, ప్రాబ్లం అయితే సర్జన్ వస్తున్నాడు, అంతే కదా. సో నేను నా లైఫ్లో ఈ చిన్న జర్నీలో డబ్బు పట్ల అవగాహన పెంచుకున్న కొందరిని కలిసిన, వాళ్ళ మాటలు నన్ను కొంచెం ఆలోచింపజేసినాయి. ఇంతకుముందు మనం డిస్కస్ చేసి చెప్దామని. సో ఒక వ్యక్తి నాతో ఎప్పుడు అనేవాడు, ఇప్పుడు డబ్బు 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 అని ఆలోచిస్తుంది. దేనికి కావాలి డబ్బు? ఓన్లీ టు సర్వైవ్. ఎక్కువ మంది డబ్బు ఎక్కువ కోరుకునేది దేనికంటే, ఒకవేళ హఠాత్తుగా ఏదైనా ఫిజికల్గా పెద్ద ప్రాబ్లం వస్తే, హార్ట్ అటాక్, పెరాలసిస్, అప్పుడు హాస్పిటల్లో కట్టడానికి, వాటి కోసం. మరి ఏ హాస్పిటల్ అంటే జవాబు ఉండదు. నీ దగ్గర ఉన్న డబ్బులకు ఒక హాస్పిటల్. మోస్ట్ ఆఫ్ ద టైం డబ్బులు ఉన్నప్పటికీ వీడు అన్కాన్షియస్ అవ్వడం వల్ల వైద్యం దగ్గర చచ్చిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే డబ్బు వాడి దగ్గర ఉంది, వాడే కాన్షియస్గా లేడు, వేరే వాళ్ళు పెట్టరు, అంటే వాడి జీవితం నుంచి ఎండ్ అయిపోతాడు. సో ఒక ఫ్రెండ్ నాతో చెప్పిన మాట ఏంటంటే, ఈ డబ్బు 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 అని దాని వెంట పరిగెత్తి నాకు ఓవరాల్గా తెలిసింది, అసలు నాకు డబ్బు ఎక్కువ అక్కర్లేదు. నేను బతకడానికి కావాల్సిన బేసిక్ మనీ చాలు నాకు. అంబానీ అయినా అంతే, ప్రధానమంత్రి అయినా అంతే, హీరోయిన్లు అయినా అంతే, నువ్వైనా అంతే. అల్టిమేట్గా కొంచెం తినడానికి, నీకు ఎక్కడ ప్రపంచంతో సంబంధం లేకుండా పడుకోవడానికి, ఒక 2 జతల బట్టల నుంచి 100 జతల బట్టలు నీ ఇష్టం, ఒక చెప్పుల జత, ఒక ఫోను, దాని ఫోన్ బిల్లు, కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు. ఇంతకు మించి దేనికి అవసరం డబ్బు? అవసరమే లేదు. ఇప్పుడు ఊరికి సరదాకి, ఇప్పుడు అంబానీ ఇంట్లో బెంజ్ కారు ఉండొచ్చు, కానీ గ్యాస్ సిలిండర్ మనం వాడేదే ఉంటుంది. అంటే దాంట్లో కాస్ట్ ఇవే ఉండవు. అంటే బేసిక్ నెసెసిటీస్లో కాస్ట్కి ఇంపార్టెన్స్ ఉండదు. సో బేసిక్ నెసెసిటీస్లో కాస్ట్కి ఇంపార్టెన్స్ ఉండదు. ఇప్పుడు నువ్వు డబ్బున్న వాడివైతే నువ్వు అదే అన్నము బంగారు ప్లేట్లో తినొచ్చు, కానీ అన్నం విషయం అది, బంగారు అన్నం అయితే తినవు కదా. సో మనం బతకడానికి కావాల్సిన ఫండమెంటల్స్ అందరికి ఒకటే అని గుర్తిస్తే ఆన్సర్ ఉంది. లేదా డబ్బులో మనం ఇరుక్కుపోయినాం అనుకో, జవాబు లేదు. సో ఆ ఫ్రెండ్ చేసిన ఒక బ్యూటిఫుల్ పని ఇప్పుడు నేను అదే చేస్తున్నా. చాలా వర్క్ చేసి రియల్ ఎస్టేట్లో అట్లా ఇట్లా ఒక 5-6 ఏళ్ళు కష్టపడి ఒక 2-3 crores ఎర్నీ చేసుకొని ఇప్పుడు ఏ పని చేయడు. అంతకుముందు షర్ట్ వేసుకునేవాడు, కోట్ వేసుకునేవాడు, టై కట్టుకునేవాడు. ఇప్పుడు అతను చూస్తే అసలు పరమ దరిద్రం ఉంటుంది. అసలు అడ్డ పంచ కట్టుకుంటాడు, చెప్పులు వేసుకోడు, ఏం వేసుకోడు. ఆ డబ్బులన్నీ బ్యాంకులో వేసుకున్నాడు. అది కూడా బేసిక్ వడ్డీ వచ్చే, అంటే బ్యాంక్ సెక్యూరిటీ. మళ్ళీ బ్యాంకులో వేస్తే గవర్నమెంట్ బ్యాంక్, దాంట్లో వేసుకొని హాయిగా దాని ద్వారా వచ్చే డబ్బుతో, వడ్డీతో బతికేస్తాడు. తన జీవితం అంతా ఆ వడ్డీ అంతే. తను డిక్లేర్ చేశాడు, ఇప్పుడు ఈ వడ్డీ డబ్బులతో నేను సర్వే అవుతా, అలాగే నేను ఖాళీగా ఏం లేను. కానీ పరుగు తీసేసిన,
అంటే ఏదో సాధించాలి, ఇంకా డబ్బు ఎర్న్ చేయాలి, డబ్బు ఎర్న్ చేయాలన్న థాట్ ఎండ్ చేసేసిన. ఎప్పుడైతే ఎండ్ చేసిందో నిజంగా డబ్బు రావడం మొదలైంది. అంతవరకు వచ్చిన డబ్బులు అలసట్టున్నది. ఇప్పుడు అతను ఏం చేస్తాడు, ఈ వీవింగ్ అంటారా, చీరలు ఉంటాయి, చీరలకి అందంగా తనకి ఇష్టమైన పని అదే. కానీ ఒకప్పుడు అది చేస్తే డబ్బు రాదనుకున్నాడు, అనుకొని వేరే వేరే పనులు చేశాడు, రియల్ ఎస్టేట్ చేశాడు, చాలా కష్టపడ్డాడు, తన లక్ష్యాన్ని అందుకున్నాడు, దాన్ని బ్యాంకులో వేసుకొని ఇప్పుడు తనకి ఇష్టమైన పని వీవింగ్. ఒక మంచం లాగా ఉంటుంది, దాని మీద కూర్చొని ఇట్లా కుడతారు వీవర్స్, అది చేస్తాడు. సో అది చేసి అట్లా ఫేస్బుక్లో అట్లా ఇట్లా పెడితే చాలామంది ఆసక్తి చూపి ఇప్పుడు అతనికి బల్క్ ఆర్డర్స్ ఉంటాయి. ఒక 10-20 మందిని పెట్టుకొని కుట్టిస్తూ ఉంటాడు. డబ్బు మీద వ్యావలేదు, తనకు వర్క్ అంటేనే ఇష్టం. నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా వర్క్ క్వాలిటీ చాలా బాగా చేస్తాడు. ఆ క్వాలిటీ వల్ల తనకు చాలా పేరు వచ్చింది. రీసెంట్గా ఏదో గవర్నమెంట్ తెలంగాణ వాళ్ళ అతనికి ఏదో అవార్డు కూడా ఇచ్చారు. అంటే ఒక మామూలు అంటే గుర్తింపు అనేది కోరుకున్నప్పుడు రాలే, అసలు ఏ గుర్తింపు వద్దు, అసలు డబ్బు వద్దు అనుకుంటే మెల్లగా డబ్బు చేరడం మొదలైంది. ఇప్పుడు అతను ఆచరిస్తున్న అప్పుడప్పుడు ఆ నెలకు ఒకసారి మాట్లాడతాం, ఏదో రోజు ఒక టాక్ కూడా చేస్తాం, వస్తాడు, లేదా అతని వీవింగ్ సెంటర్కి వెళ్ళి మనం చేయొచ్చు. ఆ ఆప్షన్ ఎప్పటికుంది. ఇప్పుడు ఎంత డబ్బు వచ్చినా రీసా నాకు దాని మీద మమకారం లేదు. ఇంకా ఇప్పుడు డబ్బు బ్యాంకులో ఉంది అంతే, మళ్ళీ కొంత జమ అయిన తర్వాత దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను తప్ప డబ్బు కోసం నేను పనిచేయడం లేదు. నేను పర్టికులర్ 2015 నుంచి 2015 నుంచి ఇప్పటి వరకు నేను డబ్బు అనే దాని గురించి ఆలోచించలేదు. ఇప్పుడు నా ప్రయత్నం అంతా మంచి భోజనం చేసుకొని తినడం, మంచి పడుకోవడం, నా చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమగా చూసుకోవడం, ఎవరన్నా ఆకలితో ఇంత భోజనం పెట్టడం. ఎవరి కార్లు గీర్లు బంగ్లాలు అంటే డబ్బు కావాలి, భోజనానికి ఏం డబ్బు అవుతుంది. ఇంకోటి నువ్వు భోజనం పాయింట్ ఆఫ్ వ్యూ తలా వచ్చి చేస్తారు, కారు కొంట అంటే తలా వచ్చి చేయరు. కానీ భోజనం అంటే ఎవరో కూరగాయలు తీసుకొస్తారు, ఎవరో బియ్యం తీసుకొస్తారు, అనేది చాలా మినిమలిస్టిక్, బేసిక్గా. అంటే ఎక్కువ డబ్బులు ఏం ఖర్చు కావు. అందుకని ఏ రోజు ఆ రోజు పని నడుస్తుంటుంది. దాంతోపాటు నిరంతరం ఇంటర్నెట్లో డిజైన్ చూస్తాడు, బొమ్మలు వేసుకుంటాడు. నేను కూడా కొంత నేర్పించిన, ఇలా కంపోజ్ చేసుకో, సింప్లిఫై చేయి. ఇప్పుడు మన సింబల్స్ ఉంటాయి, అంటే జనాలకి ఏవి నచ్చుతాయి. మేము ఇద్దరం కలిసి ఒక ఎగ్జిబిషన్ కూడా చేయాలని అనుకున్నాం. ఇది అనుకుని 3-4 ఏళ్ళు అయింది, అవలే, కానీ తప్పకుండా చేస్తాం. అంటే ఒక పెద్ద చీర, దాని మీద నువ్వు ఒక పెయింటింగ్ వేసినావు, ఆ చీరను కట్టుకోవచ్చు, లేదా దాన్నే 3 ముక్కలు చేస్తే 3 పెయింటింగ్స్ ఉన్నాయి అందులో. ఇదొక. సో ఆల్రెడీ మా నిషి అనే అమ్మాయికి నేను ఈ ప్రక్రియలో పెయింటింగ్ వేసి పంపించిన, నీకు చూపిస్తే ఎప్పుడుందా. మనం మామూలు కట్టుకునే జరి అంచు చీర ఉంటుంది కదా, ఆ అంచు అలాగే ఉంచి, ఆ అంచు కట్ చేసి పైన దాన్ని కుట్టించి మధ్యన ఉంటుంది కదా పట్టు చీర, అది గోల్డెన్ టింట్, రమణ మహర్షి ఫ్రేమ్ ఉందా, ఆ గోల్డెన్ టింట్ లోపల అలా కపుల్ పోర్ట్రేట్ వేసి కలర్స్తో దాన్ని వేసి దాన్ని ఫ్రేమ్ చేసి పెడితే జబర్దస్త్ ఉంది. అంటే మన క్యాన్వాస్ మీదనే పెయింటింగ్ వేయాలనేది పూర్వధారణ. పెయింటింగ్ దేని మీద నేర్చు. సో మనం పెయింటింగ్ క్యాన్వాస్ని ఎందుకు ఎంచుకున్నామంటే ఎక్కువ కాలం ఉంటుందని, అంతకుమించి వేరే పర్పస్ ఏం లేదు. అట్లా కాకుండా 20 ఏళ్ళే ఉండని, దేని మీద వేయచ్చు. ఇప్పుడు నువ్వు బిలీవ్ చేస్తలేదో, మన ఇంట్లో స్టీల్ కంచాలు ఉన్నాయి కదా, స్టీల్ కంచం కూడా నువ్వు కలర్ వేసి పెయింటింగ్ వేయచ్చు. నువ్వు ప్రతిసారి క్యాన్వాస్ లే అనుకోక్కర్లే, స్టీల్ కంచమే పెయింటింగ్ చేసి చూడు, చాలా బాగుంటుంది. ఇప్పుడు అక్కడ అది తీసుకురాపో, ఆ వినాయకుడిది, అది మొత్తం క్యాన్వాసే తీసుకురా. ఇప్పుడు ఆ పెయింటింగ్ ఉంది, ఆ కంచం నేను మా అమ్మ ఉపయోగించుకుందాం, ఓ రోజు పగిలిపోయింది. పగిలిపోయిన కంచాన్ని నేను ఇట్లా ఇది కావాలని కొందరు అడిగినా ఇవ్వలే, ఎందుకంటే ఇది నాకు ఒక గుర్తు. అంటే క్యాన్వాస్ ఒక్కటే కాదు, ఎక్కడన్నా వేయచ్చు. సరే ఎట్లా చేస్తాం అన్నది మళ్ళీ టాలెంట్, అది మళ్ళీ నీ పర్సనల్. అది కానీ ఇది దేని మీద వేస్తాం అన్నది నీకు బోల్డని ఛాయిస్లు ఉన్నాయి. నేను ఒక ఫ్రెంచ్ మూవీ చూసిన, అందులో ఒక ఆర్టిస్టు డబ్బులు ఉండవు తనకి, పెయింటింగ్ వేయాలని ఒక ఆకాంక్ష. సో అందుకని ఎప్పుడు డబ్బులు అడుక్కొని క్యాన్వాస్లు కొనుక్కొని పెయింటింగ్ వేయాలని ట్రై చేసి నిరంతరం భంగపాటులోనే అవుతుంటుంది. సో హఠాత్తుగా తనకు ఒక స్ఫురణ కలుగుతుంది ఒక అమ్మాయి వల్ల. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, నువ్వు పెయింటింగ్ క్యాన్వాస్ మీదే వేయాలని ఎందుకు అనుకుంటున్నావు? క్యాన్వాస్ మీద వేయాలంటే నీకు డబ్బులు కావాలి. బొగ్గు ఉంది, బొగ్గుకు డబ్బు అక్కర్లే, లేదా
ఒక ఇండియన్ ఇంకు, ఒక బ్రష్ కొనుక్కో, డబ్బు అక్కర్లేదు. ఒక మామూలు మార్కర్ పెన్ కొనుక్కో, 20 రూపాయలు అయిపోతుంది. ఇప్పుడు క్యాన్వాస్ మీద కాకుండా అక్కడ ఒక బండ ముక్క ఉంది, ఆ బండ ముక్క మీదే అట్లా వాడు ఆ ఫ్రెంచ్ ఒక రిమోట్ ఏరియాలో నడుస్తూ ఉంటే వాడికి మనం ఇంట్లో పరుచుకునే బండలు, పగిలిపోయిన బండలు ఉంటాయి. ఆ పగిలిపోయిన బండను అక్కడికక్కడే లేపి ఓ బొమ్మ వేసి ఆ బండను అక్కడే గోడకు నిలబెట్టి వెళ్ళిపోతాడు. అట్లా వాడు ఒక 5-6 ఏళ్ళు ఎక్కడెక్కడో తింటాడు. అట్లా వాడు వేస్తున్నప్పుడు ఎవరెవరు వచ్చి చాలా బాగుంది అంటే, నేను నా దృష్టి అంతా పెయింటింగ్ మీద పెట్టాను, నేను మనీ ఎర్న్ చేయాలనుకోవట్లేదు, మనీ వస్తే వస్తుంది, ఆ మనీ కూడా జస్ట్ తినడానికి, పడుకోవడానికి, మీకు నచ్చితే నాకు కొంత ఫుడ్ తెచ్చివ్వండి, అది చాలు, లేదా కొన్ని డబ్బులు ఇవ్వండి, నేను ఫుడ్ నాకు నచ్చింది తింటా, మీ ఇష్టం, మీరు ఇచ్చినా ఓకే, ఇవ్వైనా ఓకే, నచ్చితే ఈ రాయి తీసుకొని వెళ్ళిపోండి. ఆ తర్వాత కొంతకాలానికి హఠాత్తుగా ఏ వీధిలో చూసినా ఏదో రాయి ఉంటుంది. అది ఎంత బరువు ఉంటాయంటే రాళ్ళు, ఎవడు ఎత్తుకపోలేడు. సో ఇప్పుడు నువ్వు ఆ క్యాన్వాస్ పల్చగా ఉంటుంది, బరువు ఉంటుంది కాబట్టి నువ్వు తీసుకుపోయి ఎగ్జిబిషన్లో పెట్టి నువ్వు రాయి మీద వేస్తే మెల్లమెల్లగా వాడు ఉన్న రాయి చుట్టూ ఒక బారికేడ్ ఏర్పడి జనాలు వచ్చి చూసిపోతారు. వాడు ఇంకా రోడ్డు మీదే ఉన్నాడు, ఇంకా వాడు ఆ తర్వాత వాడి దగ్గర చాలా డబ్బులు వస్తాయి. వాడు అంటాడు నాకు వద్దు డబ్బు. సో నేను డబ్బుల కోసం ప్రయత్నించినంత కాలం అసలు నాలో ఆర్ట్ ఎప్పుడు పుట్టలే. ఎంతసేపు నా దృష్టి దాని మీద ఏమో క్యాన్వాస్ ఖరీదైంది, మంచిగా వేయాలి. ఇప్పుడు అది ఏమో బండ మీద వేస్తున్నా, అది ఇట్లా తీసి నూకుతా ఒక్కొక్కసారి అవుతుంది. ఇప్పుడు వాడి బ్యాగ్ ఉంటుంది ఒకటి వెనక, ఈరోజు పొద్దున్న ఆంజనేయ గారు కొడుకు వేసుకున్నాడు బ్యాక్ ప్యాక్, దాంట్లో కలర్స్, పెయింట్స్. సో ఎవరు వచ్చినా అడుగుతాడు, సో కలర్స్ మీ ఇంట్లో వేస్ట్ ఉన్నాయి, ఏమన్నా తెచ్చి నాకు ఇవ్వండి, నేను వేస్ట్ చేస్తాను. నాకు ఈ సినిమా తీయాలనుంది, నువ్వు కథ రాసిన అందులో ఈ ఒక క్యారెక్టర్ ఇట్లా పెట్టా, హీరో క్యారెక్టర్ని. అంటే వాడు డబ్బు గురించి ఆలోచించినంత వరకు చాలా గొప్ప ఆర్టిస్ట్ అయ్యిండు. ఆర్టిస్ట్ అయినాక డబ్బు వచ్చింది, పతనం అయిపోయిండు, మొత్తం సంకనాకపోయిండు. మళ్ళీ తర్వాత ఒక అమ్మాయి వచ్చి వాడిని అవేకం చేస్తుంది. అసలు నీ స్థితి ఏమిటో చూడు, డబ్బు కోసం ఆలోచిస్తే నీలో ఆర్ట్ పోతుంది. అందుకని మళ్ళీ నువ్వు మామూలు స్థితికి రా. నువ్వు ఆస్తి అంతా పోయిందని తాగుబోతువేను, అసలు నీ దగ్గర ఆస్తి లేదు ఒకప్పుడు చూడు, నువ్వు భయపడితే నీకు ఏ ఆస్తి లేదు, ఎంత బాగున్నావు అని చెప్తే మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసి నెక్స్ట్ డబ్బు వస్తుంది. కానీ అప్పుడు వాడు ఒకటే చెప్తాడు, మరి డబ్బు వచ్చింది కానీ దానికోసం ఇది చేయలేదు. ఒకప్పుడు డబ్బు కోసమే చేసిన, ఒకప్పుడు డబ్బు ఉందో లేదో తెలీదు కానీ సరదాగా చేసిన. ఈ అన్ని స్థితుల్లో నేను నా జీవితాన్ని రకరకాల పల్టీలు ఇచ్చిన. ఇప్పుడు నాకు తెలిసిపోయింది డబ్బు జస్ట్ అవసరం అంతే, దానికి అంతకంటే ఏ ఉపయోగం లేదు. ఎవ్వడు ఛాయలు అద్దుకొని తినడు, అది మల్టిప్లై అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎంతో టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా కష్టపడి వైలినిస్టులు ఉంటారు, వాడు 20 ఏళ్ళు వైలిన్ సాధనకి ఒక ప్రోగ్రామ్కి వెళ్తే 5,000 ఇస్తారు. అదే ఒక 2 సంవత్సరాలు ఒక రియల్ ఎస్టేట్ వాడు ఒక వెంచర్ అమ్మితే 100 కోట్లు వస్తాయి. సో కొందరికి డబ్బు అలవక వచ్చేస్తుంది, పరిచయాలు ఉన్నాయి. నేను ఒక ప్లాట్ ఉంది, ఒక వెంచర్ చేస్తే నువ్వు కొంటే వాడుకొని ఒక్కొక్కరి దగ్గర నేను 5% తీసుకున్నాను. నేను ఒక కోటీశ్వరుని అయిపోతే మళ్ళీ నాకు 2 ప్లాట్లు ఉండే. సో డబ్బు ఎన్ని చేసేవాడు చేస్తూనే ఉన్నాడు, డబ్బు కోసం కాంక్షించేవాడు వాడు ఎన్ని చేయలేకపోతున్నాడు. ఎందుకంటే వాడి దగ్గర మూలధనమే లేదు, మూల వస్తువు లేదు, ఎక్కడి నుంచి. సో అందుకని ఇప్పుడు నేను ఆచరిస్తున్న పద్ధతి కూడా తినడానికి, పడుకోవడానికి మనీ ఉంటే జీవితానికి చాలు. ఇంకా డబ్బు పరమైన లక్ష్యాలు ఏమీ లేవు జీవితం. ఉదాహరణకి ఓ పెద్ద ఆశ్రమం కట్టాలి, దానికి డబ్బు అవసరం. ఒక పెద్ద విగ్రహం పెట్టాలి, డబ్బు అవసరం. ఒక పెద్ద లక్ష్యం ఉంది, 1 కోటి మొక్కలు నాటాలి, డబ్బు. అవన్నీ అసలు ఆ లక్ష్యాలు పెట్టుకోవద్దు. అసలు మనకి ఏది సాధ్యమో అది చేద్దాం, దానికి డబ్బు అక్కర్లేదు. సో ఇప్పుడు ఈ ప్లేట్ అనేది నాకు ఒక ఇన్స్పిరేషన్ అన్నట్టు. మీరు సరిగ్గా చూస్తే ఈ ప్లేట్ బేసికల్ ఇరిగిపోయింది, ఇది పెయింటింగ్ వేసినందుకు కనిపిస్తలేదు. నిజానికి ఇది 2 ముక్కలైంది ఇట్లా, ఆ 2 ముక్కలైందని ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఒక ముక్క, సరిగ్గా చూస్తే ఇక్కడ ఒక చిన్న ముక్క ఉంటుంది. సో ఇది నాకు చిన్న ఇన్స్పిరేషన్. సో నేను క్యాన్వాస్ అవన్నీ ఉంటేనే పెయింటింగ్ వేస్తాను ధారణ తప్పు అని తెలుసుకున్నది. ఇది వేసి కూడా 5-6 ఇయర్స్ అయింది. 6 సున్నాలన్నీ మా అమ్మ పెడితే చిన్న వినాయకుడు బొమ్మ నేను వేసినాను ఊరికే అప్పటికప్పుడు. సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరి ఆర్టిస్ట్ అయితే గురించి చెప్పినో అతని ప్రపంచంలో ఒక గ్రేటెస్ట్ ఆర్టిస్ట్కి అతనికి పేరు వస్తుంది. స్టిల్ హీజ్ ఆన్ ద రోడ్. వాడి దగ్గర అక్కడ బెంచ్ కార్ ఉంది, చూసుకునేవాడు డ్రైవర్ ఉన్నాడు, తనకు పిఏ ఉంది, ఏ రాయి సేల్ అయితే ఎట్టెట్ట ట్రాన్స్పోర్ట్ చేయాలి వ్యవస్థ వచ్చింది. బట్ స్టిల్ వాడు అవేవి పట్టించుకోవడం లేదు. వాళ్ళు వచ్చి చెప్తున్నారు ఈరోజు ఇంత డబ్బు వచ్చింది, ఈ పెయింటింగ్ ఎంత సేల్ అయింది. ఇప్పుడు అవంతా ఎత్తుకపోయినా పర్వాలేదు. మీకు ఒక విషయం చెప్తాను. నాకు ఫ్రెండ్ షాలి అని ఉన్నాడు.
సో నా అకౌంట్ డీటెయిల్స్ అంతా వాడి దగ్గర ఉంటుంది. అది నా మొదటి ప్రయోగం. సో ఒకసారి ఒక ఫ్రెండ్ నాతో ఏం చెప్పాడంటే, ఫ్రెండ్స్ నమ్మొద్దు, మోసం చేస్తారని. అతని ముందే మా ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పిన, నువ్వు మోసం చేయాలనిపిస్తే నేనేమనుకోనని చెప్పి నెక్స్ట్ అన్న ఇతనితో డిస్కషన్ ఎండ్ అయిపోయింది. నా టాలెంట్ ఏమన్నా లాగేసుకుంటాడా? ఆఫ్టర్ ఆల్ మనే కదా కొంత తీసుకునేది, తీసుకొని నేనే తీసుకోమని చెప్తున్నా. తీసుకున్నప్పుడు చెప్పు, నాకు డబ్బు అవసరం, నేను వాడేసుకుంటున్నా. అంటే జరిగినాయి చాలా సందర్భాలు. అంటే అట్లాంటి చిన్న చిన్న విషయాలకి మనస్తాపం చెందాల్సిన అవసరం లేదు, అది మీనింగ్లెస్. సో డబ్బు జస్ట్ అవసరానికి మాత్రం ఉపయోగపడుతుంది. ఆ డబ్బు అనేది మన దగ్గర లేదు కాబట్టి జీవితంలో 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు కొంత వర్క్ చేసి జీవితకాలం పడుకోవడానికి ఒక చిన్న మూల, అది నీదే అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడో ఫ్రెండ్ని అడిగి ఈ మూల నేను పడుకుంటా, లేదా ఒక టెంపుల్ చూసుకో, జీవితకాలం అక్కడ ఉండిపోతుంది. అరుణాచలం రమణ మహర్షి ఉండలే. అంటే ఈ ప్రపంచంలో నీకు ప్లేస్ దొరుకుతుంది. నాకు ఇలాంటి ప్లేసే కావాలంటే దొరకదు, కానీ పడుకోవడానికి ప్లేస్ ఖచ్చితంగా ఉంది. ఈరోజే ఉంది. అంటే భోజనం కావాలి, నీ దగ్గర డబ్బు లేకపోయినా ఇస్కాన్ ఉంది, లేకపోతే ఎక్కడో చోట భోజనం అవైలబుల్ ఉంది, ఏదో పెళ్ళి అయితే ఉంటుంది. నేను ఒక 1.5 year కర్మన్ గట్ల అదే పని చేసిన. మధ్యాహ్నం అయితే మంచిగా తయారవ్వాలి, అట్లా హీరో పుక్ వేసుకొని పోతే ఏ ఫంక్షన్ హాల్లో పెళ్ళి అయితే అది మనదే. అసలు ఎవరికి చూసేవాడిని కాదు. ఆయన పెళ్ళిలో కూర్చుని పాటలు పాడేవాడిని, అతను భోజనం చేసి వస్తుంటే ఎవరిని అడిగితే ఏం చెప్పాలన్నప్పుడు చిన్న సంశయం. అప్పుడు నేను చెప్తున్నా, నేను ఆర్టిస్ట్ అని చెప్తుంటే, పెళ్లి తరఫు కాదు, పెళ్లి కొడుకు ఆర్టిస్ట్. ఎప్పుడు అడిగేవాడు కాదు అసలు, నువ్వు పెళ్లి కొడుకు పెళ్లి తరఫు కాదు, నువ్వు ఎందుకు వచ్చినావు, ఆర్టిస్ట్ అని చెప్పగానే బొమ్మ వేస్తారా ఏమేస్తారా ఇట్లా చర్చించేటోళ్ళు. ఎవరికి ఆసక్తి ఉండదు నువ్వెవరో తెలుసుకుందామని. వాళ్ళకి కావాల్సింది నీలో ఉంటే వెతుకులాడుకుంటారు. సో మనకు మనం చెప్పుకుంటున్నది డబ్బు. మనం జీవితకాలం ఫుడ్ గురించి ఎదురు చూడకుండా ఉండే బేసిక్ మనీ, ఎక్కడ పడుకోవాలనే సంశయం తీసేసేంత బేసిక్ మనీ, బట్టల గురించి డౌట్ తీసేసి బేసిక్ మనీ, తర్వాత మనకు ఒక ఫోన్ ఇలా ఉంటుంది. దీనికి ఇది ఒక్కటి సమకూడినట్టు నీకు తెలిస్తే ఇంకా డబ్బు గురించి మర్చిపో. దెన్ యువర్ ఎంటైర్ ఫోకస్ షుడ్ బి ఆన్ యువర్ టాలెంట్. అదే నీ లైఫ్లోకి అనంతమైన డబ్బు తీసుకొస్తుంది. తీసుకురాకపోవచ్చు, అదేం కండిషన్ కాదు, బట్ కీప్ ట్రైంగ్. ఒక ఎక్సలెన్స్ వైపు వెళితే ఆ ఎక్సలెన్స్ అట్రాక్ట్ చేస్తుంది. ఒక విన్సెంట్ వ్యాన్ గో లైఫ్ చూసినా, లేకపోతే ఒక మైకిల్ ఏంజెలో లైఫ్ చూసినా, క్లూడ్ మానియల్ లైఫ్ చూసినా, త్యాగరాజ స్వామి, వీళ్ళంతా గొప్ప మనీని ఎంజాయ్ చేసిన వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు దాన్ని పట్టించుకోనే లేదు. వాళ్ళ కళ వాళ్ళ దాన్ని ఒక రిచెస్ట్ పర్సన్ ఏ రేంజ్లో ఆస్వాదించినరో వాళ్ళు ఆ రేంజ్లో ఆస్వాదించారు లైఫ్ని. మన పాయింట్ ఆఫ్ వ్యూ అనిపిస్తుంది, వీడు చాలా రిచ్ పర్సన్, బెడ్రూమ్లోకి వెళ్ళి పెద్ద బెడ్ మీద పడుకున్నాడు, వీడు కామన్ మ్యాన్ గుడిసెలోకి వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. ఇద్దరు అనుభవించే నిద్ర ఒకటే. నేను ఒక చిన్న ఇంతకుముందు చెప్పిన అది చెప్పి ముగిస్తా. ఒక బాగా డబ్బున్న వ్యక్తి నాకు పరిచయం, ఇక్కడే ఉంటాడు. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళ ఇంటి పైన చాలా పెద్ద బిల్డింగ్, అది కారిడార్ ఉంది పైన, బాల్కనీ. ఆ బాల్కనీ హే కాంత్ రా అని పిలిచాడు. నేను బాల్కనీకి వెళ్ళిన తర్వాత బాల్కనీలో చూస్తున్నాడు అనమాట. ఆయన నేను పక్కకి నిలబడ్డా నన్ను చూడట్లే, పెద్ద ఆయన, ఒక 65 ఏళ్ళు ఉంటాయి. సో ఆ బాల్కనీ నుంచి కిందికి చూస్తే మెయిన్ గేట్ ఉంటుంది కదా, ఆ మెయిన్ గేట్కి బాల్కనీకి అట్లీస్ట్ ఒక 1/4 acre డిస్టెన్స్ ఉంది, లాన్ ఉంది. సో ఆ మెయిన్ గేట్కి ఆనుకొని సర్వెంట్ క్వార్టర్ ఉంది. అంటే ఆ మెయిన్ గేట్ వాచ్మెన్ అక్కడే ఇల్లు కట్టించాడు. అది చిన్న షెడ్ లాంటిది. ఇప్పుడు ఈ రూమ్ అంతా ఉంది. దాని బయట ఒక మంచం మీద అతను పడుకున్నాడు. ఆ తర్వాత భార్య వంట చేస్తుంది, వాళ్ళ పిల్లలు ఇద్దరు మట్టిలో ఆడుకుంటున్నారు. నేను అడిగాను, సార్ ఏం చూస్తున్నారంటే, నెక్స్ట్ లైఫ్ అంటూ ఉంటే ఐ జస్ట్ వాంట్ టు బి దేర్. నా భార్య పిల్లలు ఊరు లేకపోతే నేనేం చేస్తానో తెలుసా, వాడిని అట్లా బయటికి పంపించి లేదా వాళ్ళని సినిమాకి పంపించి నేను ఆ మంచి మీద పడుకుంటా. ఎక్కువసేపు ఉండలేదు నాకు తెలుసు, అంటే నా యొక్క అహం నాకు అడ్డు వస్తుంది. రెండోది, నేను ప్రతిరోజు నేను వాళ్ళని గద్దిస్తా. ఏం చేసుకున్నారా ఈరోజు అంటే, ఏదో దంచుకున్నాయి గారు తీసుకురాపో, ఏం దరిద్రం తిండి తింటావు, మంచి తినాలి అని చెప్తా. కానీ లోపల నేను దాన్నే ఆస్వాదిస్తున్నా. ఐ రియల్లీ లైక్ దేర్ ఫుడ్. తర్వాత నేను పోయేటప్పుడు వాచ్మెన్తో కూర్చొని మాట్లాడి, నీకు భవిష్యత్తులో ఆ సార్ ఉన్న అలాంటి బిల్డింగ్ వద్దు సార్, లేనిపోయిన తలకానప్పుడు వాడు తీరుకున్నాడు. అతనేమో ఇతనిలాగా ఉండాలనుకుంటున్నాడు, ఇతనేమో మంచిగా ఉంది సార్,
మా సారే పిల్లలకు చదివిపిస్తాడు, వాడు చదివినా చదివిపోయినా నాకు వచ్చేది లేదు పోయేది లేదు. ఈ అవసరమైతే ఇట్లా వాచ్మెన్ ఉంటాం, హాయిగా ఉంటుంది సార్. అసలు హాయిగా అంటే ఇంట్లో ఉండొచ్చు, లాన్లో ఆడుకోవచ్చు, అట్లా బయటికి వెళ్ళి తిరిగి రావచ్చు. అంటే నాకు స్వేచ్ఛ ముఖ్యం. సరే నేను చిన్నప్పటి నుంచి చదువుకోలే కానీ బాగానే ఉన్నది. రెండోది నా అదృష్టం ఏంటంటే పిల్లలు కానీ నా భార్య కానీ అర్థం చేసుకున్నారు, అదొక్కటి సార్. అంతకంటే ఏం కావాలి. అంటే ఒకవేళ అవకాశం ఉంటుంటే అక్కడ పోనే పోను సార్, వద్దు ఇక్కడే బాగుంది. అంత కలిపే ఇల్లు కదా. మనకు చూస్తే వాచ్మెన్ ఓనరు, బయటికి వెళ్ళి చూస్తే అందరు మనుషులు ఒక కాంపౌండ్లో ఉన్నారు అంతే. కుక్క కూడా ఉంది. సో ఇది అంటే వెరీ క్లోజ్గా అబ్జర్వ్ చేసి నేను కూడా నిర్ణయానికి వచ్చిన. నేను కూడా 2017 సెప్టెంబర్ 21 రోజు నా మనసు నుంచి డబ్బు తీసేసిన. అంతవరకు డబ్బు గురించే పనిచేసిన. శాండ్ ఆర్ట్ వస్తే ఎంత వస్తుంది, సరే ఇంత ఇవ్వాలని డిమాండ్ చేసేవాడిని కాదు, బట్ ఐ యూస్ టు కౌంట్. అంటే నాకు ఆర్థిక భద్రత ఉంటే అసలు ఆలోచించక్కర్లేదు. సో నాకు 2014-15కే నాకు ఒక 5-6 ఏళ్ళు ఊరికి అన్నం పప్పు తినే డబ్బులు, రెంట్ కట్టుకునే డబ్బులు ఉన్నాయి. అయినప్పటికీ నీ ఆలోచన పోలే. సో ఆ 2017 సెప్టెంబర్ 21 నాకు 100% నేను మా అమ్మతో చెప్పిన, నాకు ఇచ్చిన అనిపిస్తుంది డబ్బు గురించి ఆలోచన అవసరం లేదని. మరి ఆలోచన లేకపోతే ఎట్లా అన్నది. డబ్బు సంపాదించింది అనట్లే, డబ్బు గురించే చేయను పని. ఇంకా డబ్బు గురించే పని చేయను, పని చేస్తుంటే డబ్బు రాని. ఇప్పుడు ఈ పెయింటింగ్ ఉంది, ఇది డబ్బు గురించే చేస్తలేను, నాకు ఇష్టం కాబట్టి చేస్తున్నా. ఆ గోడకు ఉంటుంది, ఎవరు కొన్నా ఉంటుంది, కొనకపోయినా ఉంటుంది, ఎందుకంటే నా ఫుడ్ బెడ్ నడుస్తుంది కదా. సో ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇదే ఫండమెంటల్ టు ఎవ్రీబడీస్ లైఫ్. ఇప్పుడు చాలాసార్లు ఈ మధ్యకాలంలో వీళ్ళందరూ వింటున్నది, అవసరమైతే దీనికంటే ఒక పెద్ద ప్లేస్ ఉంటే నాతో పాటు ప్రతిరోజు మధ్యాహ్నం ఒక 10 మంది 20 మంది భోజనాలు, అంటే ఎవరెవరు ఊరికే తినడానికి వచ్చారు, ఆ మూలకు ఒక కుండ పెట్టాలి, ఆ కుండ మీద నచ్చితే డబ్బులు వేయచ్చు తిన్న భోజనానికి, దాని మీద ఇంకొకరు రాద్దాం అనుకుంటున్నారు, డబ్బులు లేకపోతే తీసుకొని పోవచ్చు కూడా. ఇది ఖచ్చితంగా చేద్దాం, ఇంతవరకు ఎవరు చేయలేగా. హుండీ అనేది 1 వే ఉంటుంది, 2 వే ఉంటుంది. రెండోది ఇది సీసీ కెమెరాలో సర్వేలెన్స్ చేయబడతలేదు, ఎవరు చూడట్లేదు. సో ప్రతిరోజు పొద్దున్నే ఆ కుండల చేతి పెట్టి ఆ ఉన్న డబ్బులతో వండి పెట్టాలి. ఇంకోటి ఏ షడ్రసోపేతమైన భోజనం అక్కర్లే, అంతే. ఇంత మంచి అన్నము, ఇంత సాంబారు, ఇంత పచ్చడి చాలు. బేసిక్ ఫుడ్. అంటే నీ యొక్క ఆకలి తీర్చడానికి రకరకాల రుచులు నాలుకకి ఉన్నాయి, పొట్టకే రుచి తెలియదు. అంటే డబ్బు అనేది మనసుకే తృప్తినిస్తుంది. నీ శరీరం అనుభవించే డబ్బు ఏదైనా ఉందా? మీరు చెప్పి ఎంత డబ్బు అనుభవిస్తుంది నీ శరీరం? కోట్ల. శరీరానికి బట్టలు కూడా అక్కర్లే, శరీరానికి ₹1,00,00,000 బట్టలు అక్కర్లే. శరీరానికి నువ్వు గరిక ఉంగరం పెట్టినా బంగారు ఉంగరం పెట్టినా ఒకటే, దానికి నీవు వేరే వాళ్ళకి చూపిస్తున్నావు కాబట్టి. అంతేందుకు నిన్న అష్టావక్ర గీతలో ఒక కాంటెక్స్ట్, ఎవరికన్నా ఇంటికి వచ్చిన వాళ్ళకి చేయి చూపిస్తావా? ఎప్పుడైనా చూపించినావా? చేయికు ఉంగరం చూపిస్తాము. అంటే ఏది నీ నిజంగా అనుభవిస్తున్నావో దాని పట్ల నీకు ఆసక్తి లేదు. అది రమణ మహర్షి బాడీని చూపించారు, చక్క ఉన్నది అదే, ఇంకేం ఎక్స్ట్రా ఆర్భాటాలు ఏమీ లేవు. సో మనం ఏం చేసినా ఆనందంగా ఉండడానికి అని మర్చిపోతే దెన్ దేర్ ఆర్ ప్రాబ్లమ్స్. ఇంకొకటి డ్రెస్ విషయంలో మీరు ఒకటి అన్నారు, ఏంటంటే వివేకానందుడు ఒకటే డ్రెస్ వేసుకున్నాడు, అంటే ఒక కలర్ ఒక మ్యాచ్, సంశయం పోవాలి, ఏం వేసుకోవాలి అన్నది పోవాలి. అదేమో ఒక సాంప్రదాయం ప్రకారం వచ్చింది కాషాయం. అట్లా కాకుండా ఇప్పుడు నేను కూడా వివేకానంద కాషాయం కట్టుకున్నట్టు కనబడవచ్చు, నేను ఏదో రకరకాల రంగులు వేసుకున్నట్టు కనబడవచ్చు, కానీ మానసిక స్థితి సేమ్. ఏం వేసుకోవాలనేది లేదు, ఇంకా ఏదైనా ఓకే అంతే. పెద్దగా అయింది చిన్నగా అయింది, దీనికి ఇది మ్యాచ్ అవుతుంది, అసలు దీనికి నువ్వు మ్యాచ్ అవుతావా? ఫస్ట్ పోనీ నువ్వు భూమికి మ్యాచ్ అవుతావా? మ్యాచ్ కావాలంటే అన్ని చూసుకోవాలి. మరి ఇప్పుడు నువ్వు కూర్చున్న ఏరియాకి నువ్వు సెట్ అవుతావో కావు. ఇప్పుడు పెద్ద పెద్ద ఇండ్లు ఉంటాయి, వాడు కోతిలాగా ఉంటాడు, సెట్ అవుతాడో కాడు, అవన్నీ చూసుకోడు కదా. ఓన్లీ సూపర్ఫిషియల్ మ్యాచింగ్ ఎందుకు? ఇప్పుడు అవన్నీ ఉండే. నువ్వు శాండ్ ఆర్ట్ చేస్తున్నప్పుడు ప్రోగ్రామ్కి వెళ్తే ఈ డ్రెస్సు, పెళ్ళికి వెళ్తే ఈ డ్రెస్, ఇట్లాంటివి ఉండే, వచ్చినాయి అవన్నీ టాటా బై బై, ఇప్పుడు లేవు. అది వచ్చింది మధ్యన, నన్ను కొంత ఎంజాయ్ కూడా చేసిన. నేనే పోయి డబ్బులు ఖర్చు పెట్టి కోట్లు కొనుక్కొని అవి ఇది ఒక కుట్టించి సో ఆ తర్వాత అనిపించింది నాకు, ఇంట్లో ఎట్లున్నామో స్టేజ్ మీద ఎట్లనే ఉండాలి, పడుకుంటే అట్లా ఉండాలి, అసలు ఆ వ్యత్యాసమే లేదు. అసలు మనల్ని ఎవరు జడ్జ్ చేస్తాడు? అసలు
ఇంతవరకు నా దగ్గరకు వచ్చి ఒక్కడు కూడా నువ్వు ఎందుకు ఇట్లున్నావు అని అడిగిన వాడు లేడు. నువ్వు సంశయం లేకుండా కనిపిస్తే ఎదుటి వ్యక్తికి ఏ సంశయం ఉండదు. అంతెందుకు ఇప్పుడు నువ్వు ఒక దగ్గర నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు, నిన్ను ఎవరు అడగరు. ఒకడు అట్లా ఆగి చూసి సంశయం పడుతుంటే అప్పుడు నీ డౌట్ నాకు డౌట్ క్రియేట్ చేస్తుంది, నీ క్లారిటీ నాలో క్లారిటీ ఇస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి పడుకున్నాడు, అలసిపోయాడు, అట్లా పక్క జరిపి పడుకున్నాడు అనుకో, అసలు వీడు పోయి పడుకుంటాడు అంతే. అట్లా కాకుండా అంటే నేను ఇంట్లో అయితే బెడ్ ఉండేది, వీడు రావాలి ఇప్పుడు నేను తృప్తి చేస్తారే మా దగ్గర ఏమి లేవు అంటే ఎక్స్పైర్ అయ్యో సరే ఏదో కర్మ సార్ ఒక్క రాత్రి గడిస్తే అయిపోయా. వాడు ఎంత ఇన్సల్ట్ చేస్తాడు మనిషిని. ఇప్పుడైతే ఎక్కడ పోయినా అసలు ఎదుటి వ్యక్తి నాకు అరేంజ్మెంట్స్ చేసే లోపు మూల కూర్చుంటా పని చేసుకుంటా, వాడు చెప్పే లోపే దిండేసే లోపే నిద్రపోయింటా కూడా. అంటే చాలాసార్లు ఇప్పుడు అసలు వాడు ఏంది మాట్లాడి అసలు పలకను నేను, సార్ ఓకేనా ఫ్యాన్ ఓకేనా అసలు అంట. వాడు పోయిన తర్వాత లేచి పని చేసుకుంటా. వాడు నెక్స్ట్ అడిగాడు నన్ను నీకేం కావాలి, వాడికి అర్థమైపోయింది ఏడన్నా గొర్రెలా పడుకుంటాడు. అంటే కొంతమందిని చూసి ఇప్పుడు పత్రిజీ లాంటి వాళ్ళని కొంతమందిని చూసిన ఆ కలర్తో పట్టించుకోరు. ఏదో ఒక రకం డ్రెస్ అనుకోండి, ఇదేం ఇంపార్టెంట్ ఇయ్యరు, ఏమి ఇంపార్టెంట్ కనబడకూడదు కాబట్టి ఒక అడ్డం అంతే, అంత ఒక పరద. ఇప్పుడు ఏమైపోయిందంటే దాని గురించి ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే ఆహారం గురించి చెప్తున్నట్టు నాలుక వరకు ఇక్కడ నుంచి లోపల ఏం లేదు కదా. ఈ ఒక్కటి వల్లనే మనకి ఇన్ని కనబడుతుంది, రెస్టారెంట్లు ఇన్ని కనబడుతుంది, హోటల్ కనబడుతున్నాయి. ఇది ఒక్కటే అంటే తినడంలో మనస్సు ప్రివైలింగ్ అంటే స్ట్రాంగ్ ఉంటే వస్తువు మీద శ్రద్ధ ఉంటుంది. నీకు విషయం అర్థమైతే వస్తువు మీద కాకుండా వస్తువు అవసరం ఏమిటో తెలుస్తుంది, దాని మీద శ్రద్ధ ఉంటుంది. ద పర్పస్ ఆఫ్ వెహికల్ ఇస్ డిఫరెంట్, హ్యావింగ్ ఎ వెహికల్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు పర్పస్ ఆఫ్ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ అంతే. అప్పుడు ఆటో అయినా ఒకటే, బస్సు అయినా ఒకటి, ఏదైనా ఒకటి. అటు కాకుండా బెంజ్ కారు ఉంటేనే నేను హ్యాపీగా ఉంటా అంటే అయిపోయింది, వాసన పట్టుకుంది అన్నట్టు. అక్కడి నుంచి ఖచ్చితంగా అన్నీ ఉండి నువ్వు బాధపడుతున్నావు. నిన్న రాత్రి కిషన్జీ నేను మాట్లాడుతున్నప్పుడు ఒక లాస్ట్ ఒక 3-4 నిమిషాలు ఒక చిన్న విషయం చర్చిస్తే అందరు నవ్వుకున్నారు. ఇప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు, చేసే ప్రతి పని వల్ల బాధనే క్రియేట్ చేసుకుంటున్నాడు. వాడు పెళ్లి చేసుకుంటున్నది ఆనందంగా ఉండటానిక లేదా బాధను వెల్కమ్ చేస్తున్నాడు. దాంట్లో చిన్న కథ చెప్పిన, ఒక వ్యక్తి తల్లి మరణిస్తుంది, ఆ తల్లి మరణిస్తే వాడు గుండెలు బాదుకొని ఏడుస్తాడు. ఆ తల్లి మరణించే కంటే ముందు వీడితో ప్రామిస్ తీసుకుంది, నా చివరి కోరిక ఒక్కటి, నువ్వు పెళ్లి చేసుకో. సరే చేసుకుంటా, వారం రోజుల్లో చేసుకో. ఇదంతా గురువు చూస్తున్నాడు. అమ్మా నువ్వు లేకపోతే నేను ఎట్లా బతకాలని ఏడ్చాడు. ఒక 3-4 రోజులు సద్దు మడిగింది, ఇప్పటికీ బాధపడుతున్నాడు. వాడు పెళ్లి చేసుకుంటూ గురువు వచ్చాడు, ఏం చేస్తున్నావు నువ్వు అన్నాడు. అదే మా అమ్మ కోరిక మేరకు పెళ్లి కాదు, మీ అమ్మ మరణించినప్పుడు నువ్వు హాయిగా ఆమెను సాగనంపింటే నీకు పెళ్లి చేసుకునే అర్హత ఉండేది. నువ్వు అంత బాధపడితే మరి నువ్వు చేసుకునే వ్యక్తులు కూడా ఏదో రోజు మరణించవచ్చు, మళ్ళీ బాధను తెచ్చుకుంటున్నావు కదా. సో ఇప్పుడు ఒకసారి తిరిగి చూడు నీ లైఫ్ని. అమ్మ మరణించినప్పుడు రమణ మహర్షి లాగా మరణం సహజం, ఓకే కార్యక్రమాలు జరపండి. ఆమె ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను, ఆమెను అంతే హ్యాపీగా సాగనంపుతున్నాను. అందరికి నామోషి నవ్వుకుంటూ ఎందుకు పంపరు? ఓషో చేశాడు ఆ ప్రయోగం, మంచిగా ఆడుతూ పాడుతూ డ్యాన్సులు చేస్తున్నాడు, సాగనంపండి అన్నాడు. ఎగ్జాక్ట్లీ దే డిడ్ దట్. అంటే ఒక వ్యక్తి అంత బలంగా చెప్పి ఒక కల్ట్ ఏర్పాటు చేసుకుంటే అది ఒక ఈవెంట్ జరిగింది. అట్లా నిజానికి ఎవరు మరణించినా అందరూ ఆడుకుంటూ పాడుకుంటూ వాళ్ళని సాగనంపాలి. వాళ్ళని తలుచుకొని ఒకటే బాధ, ఉన్నప్పుడేమో సావగొట్టుడు, పోయినాక వీడి లేని లోటు తీరదు. ఎందుకంటే మరి దమాక్ ఖరాబ్ చేసే మనిషి పాయే, ఇంత నీకు ఉండేవాడు బాయే, సపోర్టింగ్ అన్ని రకాలు ఉండే కదా అవన్నీ వరకు. సరే మా ఊర్లో ఎవరో చచ్చిపోతే ఒక ఆవిడ ఏడుస్తుంది. సో ఇప్పుడు పూలు పెట్టుకొని ఎవరి కోసం ఎదురు చూడాలి నేను. అంటే నా పక్కన ఉన్న ఒక పెద్ద ఆయన అని చెప్పాలనిపిస్తుంది, మేము ఉన్నామని, ఈ విషయంలో చెప్పడం రాత్ర ముట్టి వెళ్ళిపోతుంది. సో మేమిద్దరం నవ్వుతున్నాం, అక్కడ డెడ్ బాడీకి స్నానం చేస్తున్నారు. అతను నాతో చెప్తున్నాడు, ముఖానికి చేతులు పెట్టి నవ్వు ఏడ్చినట్టు కొడుతుంది, ఇట్లా పెట్టుకొని నవ్వుతున్నాం, ఇట్లా ఒక ఏడో ఒక్కొక్క అని చెప్తున్నాడు. సో అనుకుంటే ఆట అంతే, లేకపోతే ఒక మన నరకానికి ద్వారాలు మనమే ఓపెన్ చేసుకుంటున్నట్టు. ఇదేం ఫిలాసఫీ కాదు, వెరీ ప్రాక్టికల్గా. అంటే ఆత్మజ్ఞానం అదంతా ఇదే ఆత్మజ్ఞానం అంటే. అంటే నువ్వు సర్వకాల సర్వావస్థల్లో ఆనందంగా ఉండే ఒకానొక అవగాహన తెచ్చుకున్నావు అంతే. దట్ ఈస్ ద స్పిరిచువల్ నాలెడ్జ్. అంటే రకరకాల కారణాల చేత నీ మానసిక స్థితి మారడంలే.
ప్రదేశాల వల్ల నీ మానసిక స్థితి మారడంలే, వ్యక్తుల వల్ల నీ మానసిక స్థితి మారడంలే, వస్తువులు వచ్చినా పోయినా చెడిపోయినా నీ మానసిక స్థితి మారడంలే. యు ఆర్ ఆల్వేస్ సేమ్. ఆ స్థితి ఆత్మజ్ఞానానికి సంబంధించి అంతే తప్ప అది పుస్తకాలకు సంబంధించిందో లేకపోతే ఒక రకమైన వెలుగు వచ్చేదో. నిన్న మనం పెట్టాం కదా బొట్టు పెట్టి ఇది ఎడిటింగ్ అని, అంటే చాలా మంది గురువుల కింద ఇట్లా హ్యాలో ఉంటారు, వాళ్ళు యారో మార్క్ పెట్టి ఇది ఎడిటింగ్ అని పెట్టాలి, ఎందుకో పెడతలేరు.